సో హై గైస్, అల్లు అర్జున్ పుష్ప 2 ద రూల్ కాదు అల్లు అర్జున్ ది రూల్. ఎందుకు ఏంటో రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సినిమా ఎలా ఉంది, సినిమాలో ప్లస్ అండ్ మైనస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటే మాట ఒకటే పాట, జై అల్లు అర్జున్. ఎందుకంటే ఆయన నట విశ్వరూపం భయ్య, ఒక లెవెల్. సినిమాలో స్టోరీ లేదు, ఇది బిగ్గెస్ట్ మైనస్. సుకుమార్ గారి మార్క్ అయితే మిస్ అయింది. ప్లస్ పాయింట్స్ చెప్తాను భయ్య, అల్లు అర్జున్ గారు నట విశ్వరూపం చూపించారు భయ్య. పుష్ప పార్ట్ 1కి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే అవార్డ్కి తగ్గట్టుగానే ఆయన పర్ఫామ్ చేసిరు భయ్య. పార్ట్ 2కి సూపర్ పర్ఫార్మ్డ్. అసలు ఆ యాక్టింగ్ అయితే మైండ్ బ్లోవింగ్. మెయిన్లీ ఆ జాతర సీన్ ఉంటుంది రా చారి, ఒక్క లెవెల్ భయ్య. సినిమాకే ప్యూర్ గూస్ బంప్ తెప్పించిన సీను జాతర సీను. అండ్ రష్మిక రోల్ కూడా చాలా బాగుంది భయ్య. రష్మికకి మంచి రోలే పడింది. రష్మిక మంది కూడా మంచి పర్ఫామ్ చేసిరు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక లెవెల్, అసలు సూపర్. సాంగ్స్ బాగున్నాయి, కానీ ఫీలింగ్స్ సాంగ్ మీద డ్యాన్స్ అప్ ఉంటుంది ఒక లెవెల్. అండ్ సాంగ్ వచ్చే సిచ్యువేషన్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. చూసేకి ఎగిరవలాగా సాంగ్ అయితే మాత్రం మాస్ ఉంది భయ్య. కరెక్ట్ టైమింగ్కి వస్తుంది సాంగ్ అయితే. ఇంకా మైనస్ అంటారా, 3 hours and 20 minutes కదా, సో లెంతీగానే అనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమాలో స్టోరీ మిస్ అవ్వడం, సుకుమార్ గారి మార్క్ అనిపించకపోవడం, సినిమా లెంతీగా ఉండడం, స్లో అనిపించడం, ఈ 3-4 తప్పిస్తే సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తాం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తం తన భుజాన్ని మీద నడిపించాడు భయ్య ఆయన పర్ఫార్మెన్స్ తోటి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎలివేషన్స్ దగ్గర మాస్ ఉంటుంది. ఫైట్స్ ఉంటుంది, ఒక్కొక్క ఫైట్లు ఒక్కొక్క లెవెల్. అద్దరిపోయిన ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3 stars out of 5 stars. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకు ఎట్లా అనిపించిందో సినిమా కామెంట్ చేయండి. జస్ట్ నేను తక్కువనే మాట్లాడిన రివ్యూలో, ఇంకా స్టోరీ మొత్తం రివీల్ చేసి స్పాయిలర్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడతో ఆపేస్తున్నాను. ముందు చాలానే మాట్లాడుకుందాం. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.